హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ధనాధన్ ఫ్యామిలీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి ఎగ్ బిర్యానీ చేశాను. చాలా బాగుంటుంది. మనకి టేస్ట్ అయితే ఎప్పుడు ఎగ్ బిర్యానీ లాగా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా. ఈ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ ప్రాసెస్ అయితే చూసేద్దాము. వచ్చేసేయండి. కొత్తగా ఎవరన్నా వీడియో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వచ్చేసి 4 మెంబర్స్కి అయితే చేస్తున్నాను. 4 ఎగ్స్, కట్ చేసుకున్న ఆనియన్స్, 2 టమాటాలు, పచ్చిమిర్చి, రైస్ అయితే ముందుగానే కడిగి పెట్టుకుని నానబెట్టుకున్నాను. కొత్తిమీర, పుదీనా తీసుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం, వెల్లుల్లి వేసుకున్నాను. ఒక గుప్పుడు కొత్తిమీర, గుప్పుడు పుదీనా వేసుకున్నాను. మనం పచ్చిమిర్చితోనే చేసుకునేది కాబట్టి పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేసుకోవాలి. ఘాటు కాబట్టి నేను 4 వేసుకుంటున్నాను. కారం అయితే దీనికైతే వాడతలేదు. ఓన్లీ పచ్చిమిర్చితోనే చేసేది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. 2 స్పూన్స్ పెరుగు అయితే వేసుకున్నాను. దీన్ని మిక్సీ పట్టేసుకుందాము. ఇలా చూపిస్తున్నట్టు మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఒక 3 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నాను. నెయ్యి 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి వేసుకుంటే బిర్యానీకి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇది ఆయిల్ వేడెక్కిన తర్వాత కాజు అయితే వేసుకున్నాను. కాజు వేసుకొని ఈ కలర్ వచ్చేసిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా, అవి అయితే వేసుకున్నాను. ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఈ ఎగ్స్ అంతా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలా గిన్నెలో తీసుకున్న తర్వాత బిర్యానీ మసాలా అయితే వేసుకుంటున్నాను. షాజీరా, లవంగ, చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పెద్ద సైజు ఆనియన్ ఒకటైతే వేసుకున్నాను. ఆనియన్స్ అయితే మంచిగా కలర్ రావాలండి, బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్రై అయిన ఆనియన్స్లో కట్ చేసుకున్న 2 టమాటాలు అయితే వేసుకుంటున్నాను. టమాటా మనకి కంప్లీట్గా మొత్తం మగ్గిపోవాలి. టమాటా మగ్గిన తర్వాత ముందుగా చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అదైతే వేసుకుంటున్నాను. వేసుకొని దీంట్లో పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి మసాలా అంతా. ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకున్నాను. వేసుకొని ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా అయితే వేసుకున్నాను. ఇది వచ్చేసి ఇంట్లో చేసుకున్న గరం మసాలా. దీన్నంతా ఒకసారి మసాలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొంచెం కసూరి మేతి అయితే వేసుకుంటున్నాను. కసూరి మేతి వేసుకుంటే బిర్యానీలకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. ఈ మసాలా మొత్తం ఎగ్స్కి పట్టేలాగా ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. తర్వాత ఎగ్స్ అన్నీ తీసేసుకోవాలి వేరే గిన్నెలోకి. ఇలా తీసుకున్న తర్వాత నేను 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఒకసారి వాటర్ అంతా పోసుకున్న తర్వాత గరిటె పెట్టి ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా బాగా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యం అయితే వేసుకుంటున్నాను. ఇలా బియ్యం వేసుకొని ఒకసారి గంటి పెట్టి అయితే తిప్పేసుకోవాలి. ఇలా తిప్పుకొని మనకి ఆ వాటర్ అంతా దగ్గరగా అయ్యి బాగా ఉడికిన తర్వాత రైస్ అంతా ఇలాగ 5 మినిట్స్లో ఆపేస్తున్నాం అనగా ఒకసారి గంటి పెట్టి ఇలా తిప్పుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే వేసుకోవాలి. ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న కాజు వేసుకోవాలి. కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకుందాం. ఇదంతా బాగా మగ్గాలి. మనకు కొంచెం వాటర్ ఉంది కాబట్టి అదంతా రైస్ బాగా మగ్గిన తర్వాత స్టవ్ అయితే ఆపేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, పచ్చిమిర్చి ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగుంది. దీనికి ఏ రైతా ఏమి అవసరం అయితే లేదు. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.